ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక గేమ్ చేంజర్. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య పేర్కొన్నారు. కడప నగరంలోని ఎమ్మెల్సీ రామచంద్రయ్య స్వగృహంలో ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవస్థలు ప్రజాస్వామ్య వ్యవస్థలు నాశనమైపోయినాయి, ధ్వంసం చేశారు. భారత బాధ్యత కలిగిన పౌరునిగా నేను ఒకళ్ళ చూడలేకపోయాను. ప్రభుత్వం నేను ఈ విధంగా ఉండలేనని చెప్పాను. అదే అధికార పక్షం చేస్తున్న పాపాల్లో నేను భాగస్వామిని ఉండదలుచుకోలేదు. మౌనంగా ఉండి వాళ్ళు చేసే తప్పుడు పనులు అవినీతిని అంగీకరించలేదని చెప్పి బయటకు వచ్చేసి దాదాపు 111 లక్షల కోట్ల రూపాయల అప్పు కూరకపోయిన ఈ రాష్ట్రాన్ని బెయిల్అవుట్ చేయాలంటే ఒక కేపబుల్ లీడర్షిప్ ఉండాలి. అక్కడ లీడర్షిప్ నాకుండే పరిస్థితులలో నేను ఆయన చూసా. అప్పుడు ఆయన సామర్థ్యం, ఆయన కనెక్టివిటీ ఇదం ప్రూవ్ అయింది కూడా. అది అతడే నాకు కనిపిస్తానట్లేదు. కొంతమంది నమ్మించండి, నమ్మకు బట్ మెజారిటీ ఆయనకు వచ్చింది. అది ఎలక్షన్స్లో ఆయనకు అధికారం ఇచ్చారు. ఈ ఆయన అనుభవం ఎంత అవసరం ఉపయోగపడుతుంది. 100% స్ట్రైట్గా పోయేటువంటి పరిస్థితి లేదు రాజకీయాలు. ఆయన శక్తి కొద్ది ఆయన దాడి చేస్తున్నాడు. ఇక 18 నెలల్లో 20 లక్షలు దాదాపు పైసలకు ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చాడంటే మామూలు విషయం కాదు. వైలెంట్ అపోజిషన్ నాకు అవసరం. రౌడీలను పెట్టి పార్టీ నడపలేరు ఎవరు. ఏం సంవత్సరాలు జరుగుతున్నా చూస్తుంటే అది జుగుప్సాకరంగా ఉంది. తక్కువలాగా ఈ 18 monthsలో ఆంధ్రప్రదేశ్లో ధ్వంసమైన వ్యవస్థలన్నీ ఏ విధంగా పుట్టుకున్నాయి. అన్డౌటెడ్గా ఒక ఫారిన్ ఫ్రెండ్ వచ్చాడు, మొన్న ఆశ్చర్యపోయాడు ఈ విధంగా డెవలప్మెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. సకాలంలో ప్రభుత్వాలకు పెన్షన్లు సాలరీస్ వస్తున్నాయి. ఇంతకుముందు ఆ విధంగా వచ్చేది. మనతో జాతకాలు పెట్టలేదు. ఎందుకు మాటలు పెట్టాలి? ఏంటి మాటలు ఇల్లు మాట్లాడి నాకు చెప్పండి. ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద లీడర్స్ లైక్ దిస్ పీపుల్. పవన్ కళ్యాణ్ మాటలు అని చెప్పగలిగిన లేదా ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి జగన్ ఎటువంటి పార్టీ ప్రజలు అర్థం చేస్తారు. ప్రతి ఒక్కరి కులం ఉంది, అంబేద్కర్ కులం ఉంది, వాజ్పేయి కులంగా ఉంది, ఎన్టీ రామారావు కులం ఉంది. అందరి కులాలను ఏదో కులంలో పుట్టాము. అది మన తప్పుగా దేవుడు చేసిన తప్పు. ఏ పనులలో పుట్టి ఆయన తీసుకోలేదు. కానీ మీ ఇష్టపడేటట్టు మీరు మాట్లాడితే ఎట్లా? కాపు ఇదేని ఇదేని కాపు చేసేంత మాత్రం ఎంత తప్పైనా రాసుకోవడం, అలాగా ఎస్సీ చేసినంత మాత్రం చూసేయడం. ఏంది ఇది? మీరు చేసిన తప్పులు లెక్కలేగలం. అర్థం చేసుకొని ఎనగైనా ఒకసారి ఇంట్రావర్షన్ ఆలోచించాలి. ఆ ఇంట్రాస్పెక్షన్ లేకుండా బిహేవ్ చేస్తారు. పెట్టుబడులు పెట్టి విఘాతాలు కలిగించి ఆంధ్రప్రదేశ్ సేఫ్ ప్లేస్ కాదని అనిపించేటట్లు చేయాలని వాళ్ళ పెట్టుబడులు రాకుండా ఉంటారు. ఫారినర్స్ వాళ్ళు సేఫ్ ప్లేసెస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే స్టేబుల్గా ఉండే గవర్నమెంట్స్ ఉండాలా, ప్రజలు శాంతి భద్రతతో ఉండాలి. ఇంకా డిస్టర్బెన్స్ పెట్టరు. మీరు ఈ విధంగా క్రియేట్ చేస్తే పెట్టుబడులు ఏమొస్తాయి? పెట్టుబడులు లేకుండా ఏం ఇండస్ట్రీస్ వస్తాయి? ఏం ఇండస్ట్రీస్ లేకుండా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎట్లా అవుతుంది? సంపద ఎట్లా సృష్టించబడుతుంది? అర్థంగా మీకు బేసిక్ ఫండమెంటల్ పిల్లలు ఎకనామిక్ చెప్పగలుగుతారు. ఇంకా సంపద లేకుండా అభివృద్ధి ఎట్లా అవుతుంది? సంక్షేమం అసలు జరగదు. రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది. ఇది మీరు చూసినా 7 to 8% గ్రోత్ రేట్ వచ్చిందంటే ఎంత ఈ టైంలో నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు ఈ గ్రోత్ రేట్ ఎట్టిస్తాను నేను. ఐఎమ్ ద సెల్ఫ్ క్రిటిక్. బ్రహ్మాండమైన మా పార్టీలో నేను క్రిటిసైజ్ చేస్తానంట తప్పులు ఉంటాయి. అటువంటిది నో పరిస్థితి చేస్తాను. ఏం చేస్తాడో ఏమో.
అది 5 కోట్ల ప్రజానికి 6 కోట్ల ప్రజానికి పరిపాలించడంలో చిన్న పొరపాటు జరగచ్చు, రోడ్ సైట్లోనూ జరగచ్చు. అయినా మీరు దాన్ని పెద్ద ఇదిగా చూపించి ఆయన వల్గర్గా మాట్లాడి ఆయన కించపరిచి ఆయన తగ్గించే పరిస్థితి మీకేమొస్తుంది? మీరు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తున్నారు, ప్రజలకు వచ్చే సంక్షేమాన్ని పోగొట్టుకున్నారు నోటికాడి. అందువల్ల మీరు రెస్పాన్సిబుల్ అపోజిషన్గా బిహేవ్ చేయండి, చేసేవాళ్ళని చేయనివ్వండి. ఇది మంచిది కాదని చెప్పడానికి నేను